వెల్కమ్ టు సాయి తెలుగు టెక్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పుస్తకాలు ప్రింట్ చేయబడుతున్నాయి, పుస్తకాలు అమ్మబడుతున్నాయి, నా కార్ రిపేర్ చేయబడుతుంది, నా బట్టలు ఉతకబడుతున్నాయి, ఇలాంటి వాక్యాలను ఏ విధంగా చెప్పాలో అనేది చూద్దాం. అయితే దీనికి మనకు ఒక వాక్య నిర్మాణం ఉంటుంది. దాన్ని చూస్తే మనం ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ తర్వాత యామ్, ఈజ్, ఆర్ అంటే ఆ సబ్జెక్టుకు అనుగుణంగా యామ్ వస్తే యామ్, ఈజ్ వస్తే ఈజ్, ఆర్ వస్తే ఆర్ ఉపయోగించాలి. దాని తర్వాత బీయింగ్ అనేది ఉండాలి. దాని తర్వాత V3 వెర్బ్ యొక్క మూడో రూపం ఉండాలన్నమాట. అంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఇది అలాంటి వాక్యాలు చెప్పాలంటే ఉపయోగించాల్సిన వాక్య నిర్మాణం. ఇప్పుడు మనం కొన్ని వాక్యాలను చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, నైస్ అనో, గుడ్ అనో ఏదో ఒకటి కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్సే నాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. చూడండి ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ ఫస్ట్ వాక్యం పుస్తకాలు ప్రింట్ చేయబడుతున్నాయి. పుస్తకాలు ప్రింట్ చేయబడుతున్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? పుస్తకాలు. పుస్తకాలు అంటే బుక్స్. ఓకే, తర్వాత మనకి స్ట్రక్చర్ ప్రకారం యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ అనేది రావాలి. ఇక్కడ బుక్స్ అంటే బహువచనం కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ను తీసుకోవాలి. బుక్స్ ఆర్. ఆర్ తర్వాత మనకి ఏముండాలి? బీయింగ్ ఉండాలి. బీయింగ్ తర్వాత V3 ఉండాలి. కాబట్టి ప్రింట్ చేయబడుతున్నాయి అంటే బీయింగ్ ప్రింటెడ్. బుక్స్ ఆర్ బీయింగ్ ప్రింటెడ్. పుస్తకాలు ప్రింట్ చేయబడుతున్నాయి. అదేవిధంగా వారు కొట్టబడుతున్నారు అంటే వారిని కొడుతున్నారు అనే పదాన్ని మనం తిప్పి చెప్తున్నాం అనమాట. వారు కొట్టబడుతున్నారు అని. అయితే ఇక్కడ వారు అంటే దే, ఇది కూడా బహువచనం కాబట్టి ఇక్కడ దే తర్వాత హెల్పింగ్ వర్బ్ ఆర్ అనేది వస్తుంది. దే ఆర్ కొట్టబడుతున్నారు కాబట్టి బీయింగ్ బీటెన్. దే ఆర్ బీయింగ్ బీటెన్. వారు కొట్టబడుతున్నారు. ఓకే, అదేవిధంగా పుస్తకాలు అమ్మబడుతున్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? పుస్తకాలు అంటే బుక్స్. బుక్స్ కాబట్టి ఇది కూడా బహువచనం కాబట్టి బుక్స్ పక్కన ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. బుక్స్ ఆర్ అమ్మబడుతున్నాయి అంటే బీయింగ్ సోల్డ్. బుక్స్ ఆర్ బీయింగ్ సోల్డ్. పుస్తకాలు అమ్మబడుతున్నాయి. అదేవిధంగా మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, గది శుభ్రం చేయబడుతూ ఉంది. గది శుభ్రం చేయబడుతూ ఉంది. గది అంటే రూమ్. రూమ్ అంటే ఇక్కడ ఏకవచనమే కాబట్టి రూమ్ ఈజ్ శుభ్రం చేయబడుతూ ఉంది అంటే బీయింగ్ క్లీన్డ్. రూమ్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్. గది శుభ్రం చేయబడుతూ ఉంది. అదేవిధంగా అతను నేర్చుకొనబడుతున్నాడు. అతను నేర్చుకొనబడుతున్నాడు అంటే అతను అంటే హీ అంటే ఏకవచనం కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది వస్తుంది. హీ ఈజ్ నేర్చుకొనబడుతున్నాడు అంటే బీయింగ్ లెర్న్డ్. హీ ఈజ్ బీయింగ్ లెర్న్డ్. అతను నేర్చుకొనబడుతున్నాడు. అదేవిధంగా నా ఫోన్ రిపేర్ చేయబడుతుంది. నా ఫోన్ అంటే మై ఫోన్. ఇక్కడ నా ఫోన్ అనేది ఒక ఫోన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఈజ్ అని వస్తుంది అనమాట. మై ఫోన్ ఈజ్ రిపేర్ చేయబడుతుంది అంటే బీయింగ్ రిపేర్డ్. మై ఫోన్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్. నా ఫోన్ రిపేర్ చేయబడుతుంది. ఓకే, ఈ విధంగా మనం చెప్పాలన్నమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, నా కార్ కడగబడుతూ ఉంది. నా కార్ కడగబడుతూ ఉంది అంటే ఇక్కడ నా కార్ అంటే మై కార్. మై కార్ అంటే ఒక కారు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మై కార్ ఈజ్ కడగబడుతూ ఉంది అంటే బీయింగ్ వాష్డ్. మై కార్ ఈజ్ బీయింగ్ వాష్డ్. నా కార్ కడగబడుతూ ఉంది. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే నా బట్టలు ఉతకబడుతున్నాయి. నా బట్టలు అంటే మై క్లాత్స్. బట్టలు అంటే ఇక్కడ బహువచనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మై క్లాత్స్ ఆర్ ఉతకబడుతూ ఉన్నాయి అంటే బీయింగ్ వాష్డ్.
మై క్లాత్స్ ఆర్ బీయింగ్ వాష్డ్, నా బట్టలు ఉతకబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఫర్నిచర్ డెలివరీ చేయబడుతుంది, ఫర్నిచర్ డెలివరీ చేయబడుతుంది. అంటే ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ ఈజ్, అంటే ఇక్కడ మనం ఫర్నిచర్కి ఈజ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఒక సెట్ అంటే టేబుల్, చైర్, ఓకేనా, సోఫా, వీటన్నిటిని కలిపి ఫర్నిచర్ ఒక సెట్ లాగా తీసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఫర్నిచర్ ఈజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ. మనం ఇక్కడ ఒకవేళ 2 చైర్లు తీసుకున్నాం అనుకో 2 చైర్స్ ఆర్, 2 సోఫాలు తీసుకున్నాం అనుకో 2 సోఫాస్ ఆర్, ఈ విధంగా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఫర్నిచర్ ఈజ్ అంటే ఆ ఫర్నిచర్లో ఏమైనా ఉండొచ్చు, అది మొత్తం కలిపి ఫర్నిచర్. మనకి ఫర్నిచర్ ఈజ్ డెలివరీ చేయబడుతుంది అంటే బీయింగ్ డెలివర్డ్, బీయింగ్ డెలివర్డ్. ఫర్నిచర్ ఈజ్ బీయింగ్ డెలివర్డ్, ఫర్నిచర్ డెలివరీ చేయబడుతుంది. ఓకే, అదేవిధంగా మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. రిపోర్ట్స్ రాయబడుతున్నాయి, రిపోర్ట్స్ రాయబడుతున్నాయి అంటే రిపోర్ట్స్ ఆర్, అంటే ఇక్కడ ఒక రిపోర్ట్ గురించి మాట్లాడలేదు, ఒకటికంటే ఎక్కువ రిపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి రిపోర్ట్స్ ఆర్ రాయబడుతున్నాయి అంటే బీయింగ్ రిటెన్, బీయింగ్ రిటెన్. రిపోర్ట్స్ ఆర్ బీయింగ్ రిటెన్, రిపోర్ట్స్ రాయబడుతున్నాయి. అదేవిధంగా కార్పెట్స్ శుభ్రం చేయబడుతున్నాయి, కార్పెట్స్ శుభ్రం చేయబడుతున్నాయి అంటే కార్పెట్స్ ఆర్ బీయింగ్ క్లీన్డ్, కార్పెట్స్ ఆర్ బీయింగ్ క్లీన్డ్ అంటే కార్పెట్స్ శుభ్రం చేయబడుతున్నాయి. అదేవిధంగా నా గది రంగు వేయబడుతుంది, నా గది రంగు వేయబడుతుంది అంటే మై రూమ్ ఈజ్ బీయింగ్ పెయింటెడ్, మై రూమ్ ఈజ్ బీయింగ్ పెయింటెడ్, నా గది రంగు వేయబడుతుంది. అదేవిధంగా మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. డబ్బు పంపబడుతుంది అంటే మనీ ఈజ్ బీయింగ్ సెంట్, మనీ ఈజ్ బీయింగ్ సెంట్, డబ్బు పంపబడుతుంది. డాక్యుమెంట్స్ టైప్ చేయబడుతున్నాయి అంటే డాక్యుమెంట్స్ ఆర్ బీయింగ్ టైప్డ్, డాక్యుమెంట్స్ టైప్ చేయబడుతున్నాయి. బిల్డింగ్ నిర్మించబడుతుంది అంటే ద బిల్డింగ్ ఈజ్ బీయింగ్ బిల్డ్, బిల్డింగ్ నిర్మించబడుతుంది, ద బిల్డింగ్ ఈజ్ బీయింగ్ బిల్డ్. మనం చూస్తే ఇక్కడ బీయింగ్ తర్వాత V3ఏ ఉండాలి, బీయింగ్ తర్వాత V3నే ఉండాలి. చూడండి ఇక్కడ బీయింగ్ తర్వాత సెంట్ వచ్చింది, ఇక్కడ టైప్డ్ వచ్చింది, ఇక్కడ బిల్ట్ వచ్చింది. ఇవన్నీ కూడా V3లే అన్నమాట. ఓకేనా, బీయింగ్ తర్వాత మనకు ఖచ్చితంగా V3నే ఉండాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. ఇక్కడ గడ్డి కత్తిరించబడుతుంది అంటే ద గ్రాస్ ఈజ్ బీయింగ్ కట్, ద గ్రాస్ ఈజ్ బీయింగ్ కట్, గడ్డి కత్తిరించబడుతుంది. అదేవిధంగా జుట్టు కత్తిరించబడుతుంది అంటే హెయిర్ ఈజ్ బీయింగ్ కట్, జుట్టు కత్తిరించబడుతుంది, హెయిర్ ఈజ్ బీయింగ్ కట్. అదేవిధంగా చెట్లు నరికివేయబడుతున్నాయి అంటే ట్రీస్ ఆర్ బీయింగ్ కట్, చెట్లు నరికివేయబడుతున్నాయి, ట్రీస్ ఆర్ బీయింగ్ కట్. అదేవిధంగా కథ రాయబడుతుంది అంటే ద స్టోరీ ఈజ్ బీయింగ్ రిటెన్, కథ రాయబడుతుంది, ద స్టోరీ ఈజ్ బీయింగ్ రిటెన్. సినిమా రిలీజ్ చేయబడుతుంది, ద మూవీ ఈజ్ బీయింగ్ రిలీజ్డ్, సినిమా రిలీజ్ చేయబడుతుంది, ద మూవీ ఈజ్ బీయింగ్ రిలీజ్డ్. అదేవిధంగా వాషింగ్ మిషన్ రిపేర్ చేయబడుతుంది, వాషింగ్ మిషన్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్, వాషింగ్ మిషన్ రిపేర్ చేయబడుతుంది అంటే వాషింగ్ మిషన్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్. ఇలా ఈ విధంగా మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసినట్లయితేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా
అందబడతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి తెలుగు టెక్.